హలో నమస్తే. నేను అశోక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి ఏడాదిన్నర దాటిపోయింది. ఇంకొక 4 నెలలు ఆగితే 2 సంవత్సరాలు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి కూటమి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళు ప్రవర్తన శైలి కావచ్చు, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, అలాగే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి మేము అన్నీ చేసేసాము, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నటువంటి ఇటు 3 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అసలు ప్రజలకు సంబంధించినటువంటి తీరు, ఎన్నికల్లో మాట్లాడినటువంటి మాటలు, వాటిని సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఉన్నాయి అనేటువంటి అంశాలకి సంబంధించి మూడ్ ఆఫ్ ఆంధ్ర ఐఐటి హైదరాబాద్ గ్రూప్ ఒక సర్వే నిర్వహిస్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ సర్వే కూడా పూర్తి స్థాయిలో ప్రధానమైనటువంటి హామీలు ఏవైతే వాళ్ళు ఎన్నికలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మెయిన్గా ఇప్పుడు ప్రైవేటైజేషన్కి సంబంధించిన అంశం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఒక సర్వే నిర్వహిస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సర్వేలో అనూహ్యంగా కూటమి ప్రభుత్వానికి భారీ దెబ్బ తగులుతూ అనూహ్యంగా కూటమి ప్రభుత్వానికి ఒక వ్యతిరేక పవనం అయితే కనిపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి అసలు ఈ మూడ్ ఆఫ్ ఆంధ్రాకి సంబంధించి ఐఐటి గ్రూప్ చేసినటువంటి సర్వేలో ఏమున్నది, కూటమి ఎమ్మెల్యేలు ఏ మేర డిమార్క్లో ఉన్నారు, రెడ్ జోన్లో ఎంతమంది ఉన్నారు, ఆరెంజ్ జోన్లో ఎంతమంది ఉన్నారు, సేఫ్గా ఎంతమంది ఉన్నారు. అయితే దీంతోపాటు వైసీపీకి ఈ సర్వే కావచ్చు, లేదంటే వైసీపీ ప్రతిపక్ష పాత్రలో ఎంతవరకు మెరుగుపరుచుకుంటూ ఉంది, వాళ్ళు ప్రజల తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాటాలు ఎంతవరకు సక్సెస్ఫుల్గా లీడ్ అవుతూ వచ్చాయని చెప్పేసి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు దాదాపు 1,00,000 శాంపిల్స్ని కలెక్ట్ చేసి ఒక సర్వే కూడా నిర్వహిస్తూ వచ్చారు. వాటన్నిటినీ కూడా ఈరోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో వాళ్ళు సర్వే యాజ్ ఆన్ 10/12/2025 ఈ నెల 10వ తారీఖు వరకు కూడా ఈ సర్వే మొత్తాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటూ వచ్చారు. గతంలో కూడా గత ఏడాదికి సంబంధించిన ఏడాది పాలన మీద కూడా సర్వే కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన పర్ఫార్మెన్స్, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా చూపిస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈ 2వ సంవత్సరానికి సంబంధించి ఈ 10 నెలల సర్వే ఎలా ఉంది ఏంటి అంటూ కూడా ఒక రిపోర్ట్ను కూడా తయారు చేసుకుంటూ వచ్చారు. దానికి సంబంధించి ఒకసారి చూసుకుంటే వాళ్ళు అన్ని జిల్లాలకు సంబంధించి కూడా వివిధ పార్ట్లుగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా వివిధ భాగాలుగా కూడా సర్వేలు మొత్తం నిర్వహించుకుంటూ వచ్చారు. సో ఈ సర్వేల్లో కూడా 50% మంది అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 2,000 నుంచి 5,000 వరకు క్యాపబిలిటీని బట్టి కూడా వాళ్ళు శాంపిల్స్ని సేకరించి ఆ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంటుంది, అలాగే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలా పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళు ఏదైతే కూటమి ఇచ్చినటువంటి హామీలు ఎలా కనిపిస్తూ ఉన్నాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మెయిన్గా చూపిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ దీంట్లో కొన్ని పాయింట్లు అంటే హైలైట్ చేసేటువంటి పాయింట్లు అన్నింటిని కూడా చూసుకుంటూ వస్తే సబ్సిడీకి సంబంధించి పంటలకు సంబంధించి చూసుకుంటే మాత్రం ఎక్కడా కూడా రైతులు సంతృప్తిగా ఉన్నట్టయితే కనిపించట్లేదు. మెయిన్గా పంటకు సంబంధించినటువంటి ముందుగా విత్తనాల సమయంలో ఇచ్చేటువంటి ఎరువులు కావచ్చు, లేదంటే విత్తనాలు కావచ్చు, వాటికి సంబంధించి సంతృప్తిగా లేరు. అలాగే పంట బీమాకి సంబంధించి సంతృప్తిగా లేరు. అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పథకం ద్వారా యంత్ర పరికరాలు మీకు ఇచ్చారా లేదంటే ఎక్కడా కూడా కనిపించట్లేదు. కనీసం ఇక్కడైతే 62% ఉంది, ఇవ్వడం లేదని చెప్పేసి ఇంకో చోట 52% ఉంది. మరోపక్క విత్తనాలు సబ్సిడీపై అందుతున్నాయంటే విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో లేవు అని చెప్పేసి 52% మంది చెప్తున్నారు. అంటే రైతులకి సంబంధించిన అంశాలకి సంబంధించి ఎక్కడా కూడా సక్సెస్ఫుల్గా కూటమి గవర్నమెంట్ ఉన్నట్టయితే కనిపించట్లేదు. అంటే గత ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మంచి చేసినటువంటి అంశం ఏదైతే ఉందంటే ఖచ్చితంగా రైతులు దానికి అడ్వాంటేజ్గా ఫీల్ అవుతారు. సరే మిగతా అంశాలకి సంబంధించి మిగతా వర్గాలు హ్యాపీగా ఉన్నాయా లేదనేది పక్కన పెట్టేస్తే మాత్రము జగన్మోహన్ రెడ్డి మాత్రం రైతుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. వాళ్ళకి ఆర్థికంగా ఎప్పటికప్పుడు రైతు బంధులు, రైతు బీమా లాంటిది వాటి ఇచ్చు కావచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించిన మద్దతు ధరల అంశం మీద కావచ్చు, స్పెషల్ వ్యాగన్స్ పెట్టి స్పెషల్ ట్రైన్స్ పెట్టి ఇక్కడ మద్దతు ధర లేకపోతే వాటన్నిటిని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి వేరే రాష్ట్రాల్లో వేరే దేశాలకు పంపించి మరి అమ్మకాలు జరగటం కావచ్చు, వీటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా గత ప్రభుత్వం చేసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రము రైతులు హ్యాపీగా లేరనేది మాత్రము గతంలో చూస్తున్నటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ సర్వేలో కూడా రైతులకు సంబంధించిన పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మిర్చి పంటకు చూసుకున్నా, పొగాకు పంటకు చూసుకున్నా, అలాగే మామిడి పంటకు చూసుకున్నా, ఇలా ఏ పంట చూసుకున్నా కూడా గిట్టుబాటు ధర లేదనేది మెజారిటీ పర్సంటేజ్ అబౌవ్ 60% కనిపిస్తుంది. మెజారిటీ పర్సంటేజ్ అందరూ కూడా ఇక్కడ రైతులకి సంబంధించి గిట్టుబాటు ధర లేదు, దాంట్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు, ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు ఏమాత్రం బాగలేదంటూ కూడా డైరెక్ట్గా ఈ సర్వేలో మనకు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సీజన్కి తగ్గ చూసుకున్నా గతంలో ఏదైనా సరే గత ప్రభుత్వంతో పోల్చుకున్నా ఈ ప్రభుత్వంతో చూసుకున్నా గత ప్రభుత్వంలో పోల్చితే మొక్కజొన్నకి గిట్టుబాటు ధర తగ్గింది 49%. అంటే హాఫ్ ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ సేమ్ రిజల్ట్ ఇస్తూ వచ్చారు. దాంతోపాటు ఉద్యాన పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర ఉందా లేదంటే 48% మంది అసలు గిట్టుబాటు ధర లేదంటున్నారు. అలాగే గిట్టుబాటు ధర ఉందని చెప్పేసి కేవలం 26% మంది మాత్రమే చెప్తున్నారు. అంటే ఈ మేర ఎంతలా డిఫరెన్స్ కనిపిస్తుందో కూడా రైతులకు సంబంధించిన పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది.
అలాగే మెయిన్‌గా జగన్మోహన్ రెడ్డి గతంలో ఆర్బీకే సెంటర్స్ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మక ఒక రూపకల్పన తీసుకొస్తూ వచ్చారు. ప్రతి గ్రామంలో కూడా ఒక ఆర్బీకే సెంటర్‌ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అక్కడ రైతులకు సంబంధించిన ఎరువులు కావచ్చు, లేదంటే వాళ్ళకి సబ్సిడీ విత్తనాలు కావచ్చు, లేదంటే పంటలకు సంబంధించి ఏ పంట వేయాలి, ఏంటి అనేటువంటి అంశాలన్నిటిని కూడా ఆయన ప్రతిష్టాత్మక ఆర్బీకే సెంటర్‌లను ఏర్పాటు చేసి అక్కడ ఒక అగ్రికల్చర్ ఉద్యోగిని అక్కడ పెట్టేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు సంబంధించిన పనితీరునన్నిటిని కూడా అధ్వయనం చేసి ఈ పంటలు వేయండి, ఈ ఈ ఎరువులు చల్లండి, దీని ద్వారా మీకు దిగుబడి ఎక్కువ వస్తుంది, ఇలాంటి ఒక సజెషన్స్ అన్నిటిని కూడా రైతులకు ఇస్తున్నారు. గతంలో ఆర్బీకే సెంటర్లు రైతులకి చాలా మేలు చేస్తూ వచ్చాయి. యూరియా కావచ్చు, యూరియా కొరత ఉన్నా, లేదంటే డీఏపీ కొరత ఉన్నా, ఏదున్నా కూడా డైరెక్ట్గా వాళ్ళు అక్కడికే వెళ్ళి వాళ్ళ సమస్యను చెప్పుకొని యూరియాని తెచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. గత 5 ఏళ్లలో ఎక్కడా కూడా యూరియాకి సంబంధించిన విత్తనాలు మనం చూడలేదు. కానీ ఈ ఏడాదిలో మనం చూస్తూ వచ్చాం అలాంటి పరిస్థితి. యూరియా వల్ల ఎంత ఇబ్బందులు పడ్డారో రైతులు కూడా మనకు తెలుస్తూ వచ్చింది. సో దానికి సంబంధించి చూసుకున్న ఆర్బీకేలకు సంబంధించి పనితీరు బాగుందా అంటే పనితీరు ఏమీ బాగలేదని 48% అని చెప్తూ వచ్చారు. అలాగే పనితీరు బాగుందని చెప్పేసి 30% మంది చెప్పారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేస్తున్నారని చెప్పేసి 16% మంది చెప్తారు. అంటే మెజారిటీ ఆఫ్ ద 60% ఎక్కడా కూడా ఆర్బీకేలకు సంబంధించిన పనితీరు బాగాలేదని చెప్పేసి చేస్తూ ఉన్నారు. అంటే ఆర్బీకేలకు సంబంధించిన వ్యవస్థ, దాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులు గతంతో పోలిస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. సరే వాళ్ళు పని చేయట్లేదంటే పని చేయకుండా ఉండరు. ప్రభుత్వాలే వాళ్ళని వేరే విధానాలకు మార్చి, లేదంటే వాళ్ళకి సంబంధించిన నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి క్రేజ్ తగ్గడానికో, లేదంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక పథకం కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆర్బీకేలు రైతులకి ఎంత మేలు చేసాయో గత ప్రభుత్వంలో, అంతకంటే దారుణమైన పరిస్థితికి ఈరోజు ఆర్బీకేలు దిగజారాయని చెప్పేసి కూడా రైతులందరూ చెప్తూ ఉన్నారు. ఈ సర్వేకి సంబంధించిన పరిస్థితి చూస్తే మాత్రము ఆర్బీకేల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉందనేది కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతూ వస్తుంది ఏంటంటే, ప్రజలు గతంలో మీరు వేసేటువంటి పంటలన్నీ కూడా ఇప్పుడు వాటికి ఉత్పత్తి లేదు, రైస్ ఎవరు తినట్లేదు, మీరు వరి తగ్గించండి, ప్రజలు తినేటువంటి పంటలను వేయండి, ప్రజలకు ఉపయోగపడేటువంటి పంటలను వేయండి అంటూ కూడా పదే పదే చంద్రబాబు నాయుడు గారు గత కొంతకాలంగా రైతులకు సంబంధించిన ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సరే నిజంగానే వరి తగ్గిస్తే ఇక ఆల్టర్నేటివ్గా అక్కడ ఏం పంటలు వేయాలి, దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించిన రిపోర్ట్ను కూడా రైతుల దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి వరి సాగును తగ్గించాలని అంటున్నారు, ఇది మన రాష్ట్రంలో అమలు అవుతుందా లేదా, మీ అభిప్రాయాన్ని చెప్పండి అంటే 59% మంది అసాధ్యం అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అంటే 60% మంది ప్రజలు, 60% మంది రైతులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన వరిని తగ్గించండి, వరి సాగును తగ్గించండి అని చెప్పేసి ఏవైతే చెప్తున్నారో వాటన్నిటినీ కూడా కష్టము, అసాధ్యము. ఎందుకంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేటువంటి మన రాష్ట్రాన్ని ఏదైతే చెప్పుకుంటా ఉంటామో, ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ అనేటువంటి ఎంత గొప్పగా చెప్పుకుంటామో, ఈరోజు ఆ తినే అన్నాన్ని మీరు పండించొద్దు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో చెప్పండి. ఎందుకంటే మనకి డెల్టా అంతా కూడా ఇటు కృష్ణా ఉంది, గోదావరి ఉంది, మిగతా నదులన్నీ ఉన్నాయి, ఉపనదులు ఉన్నాయి, వీటన్నిటిలో కూడా సమృద్ధిగా వరి పండుతుంది. అలాంటి వరిని మీరు పండించొద్దంటే ఇంకా ఆల్టర్నేటివ్ పంటలు ఏం వేయాలి, ఆల్టర్నేటివ్ పంటలు వేయడానికి ప్రభుత్వం ఏమైనా సపోర్ట్ చేస్తూ ఉందా, దానికి సంబంధించిన సజెషన్స్ ఏమైనా ఇస్తూ ఉందా, సరే మీరు కొత్త పంటలు వేయండి, ప్రభుత్వం నుంచి ఈ మద్దతు వస్తుంది, ఒకవేళ మీకు మద్దతు ధర లేకపోయినా ఆ పంటకి ఏమైనా నష్టం జరిగినా కూడా నష్టపరిహారం కిందో, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన సాయం కిందో మేము ప్రతి ఎకరానికి ఒక 10,000 20,000 ఇస్తామని చెప్పేసి ఏమైనా చెప్తుందా, లేదు కదా. అలా ఏం చెప్పకుండా ఆ పంటలు వేయొద్దు, కొత్త పంటలు వేయండి అంటే ఎలా వేస్తారు రైతులకు సంబంధించి? వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది? ప్రభుత్వం వాళ్ళకి సంబంధించి వాళ్ళు అవగాహన కల్పించింది ఈ పంటలు వేయండి, ఈ పంటలు వేయండి అని చెప్పాలి. అవేం చెప్పకుండా అసలు వరి ఎవరు తినట్లేదు, బియ్యం ఎవరు తినట్లేదు కాబట్టి వరి పండించొద్దంటే ప్రజల దగ్గర నుంచి ఇలాంటి వ్యతిరేకత వస్తుంది, రైతుల దగ్గర నుంచి ఇలాంటి అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా అన్ని పరిస్థితులు చూసుకుంటూ ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల సమస్యలు పరిష్కరించబడ్డాయా లేవా అంటే 55% మంది కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల సమస్యలు బాగా పెరిగిపోయాయని చెప్తూ ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వము ఏ మాత్రం కూడా రైతులకు సంబంధించిన పరిస్థితులు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోయినా పర్లేదు, గతంలో కంటే దారుణంగా సమస్యలు ఇంకా పెరిగిపోయాయని చెప్పేసి 50% మంది రైతులు వాళ్ళ రిజల్ట్ని ఇస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల సమస్యలు బాగా తగ్గాయని మాత్రం కేవలం 14% మంది. అంటే ఎంత దారుణంగా రైతుల పరిస్థితులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల పరిస్థితి దయనీయంగా ఉందో కూడా ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. ఈ పరిస్థితులన్నీ కూడా సర్వే చేసినంత పరిస్థితి అయితే ప్రతి కుటుంబంలో కూడా రైతులకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళ తండ్రో, వాళ్ళ తాతో, వాళ్ళ బాబాయో ఎవరో ఒకళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు. వాళ్ళని అడిగితే అర్థమైపోతూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎంత దయనీయంగా ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన పంటల మద్దతు ధరలు ఎంత దారుణంగా ఉన్నాయనేది కూడా వాళ్ళని అడిగితే తెలిసిపోద్ది. ఇవి సర్వేలు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన పరిస్థితి లేదు, లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన పరిస్థితి లేదు. మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను అడిగితేనే రైతుల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి, ఎంత దయనీయంగా ఉన్నాయి అనేది కూడా అర్థమవుతుంది. ఇంకొక మెయిన్ అంశము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్కి సంబంధించిన అంశం పెద్ద ఎత్తున చర్చమవుతుంది.
ప్రైవేటు కంపెనీలకి ప్రభుత్వ భూమిని అప్పనంగా అప్పచెప్పడం వల్ల దానికి సంబంధించినటువంటి ఎక్కువ నెగిటివిటీని కూటమి ప్రభుత్వం మూటగట్టుకుంటూ ఉంది. ప్రైవేటు కాలేజీలు అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడము, అలాగే లులు లాంటి సంస్థలు, ఉర్సా లాంటి సంస్థలు, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి పెద్ద పెద్ద సమస్యలకు వందల కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని, విశాఖలో ఉన్నటువంటి వేల కోట్ల విలువ చేసేటువంటి భూములన్నింటినీ కూడా అప్పనంగా ఫ్రీగా ఇస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద ప్రజలను కూడా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, ప్రజలను కూడా వాళ్ళ అభిప్రాయాన్ని అడిగినప్పుడు ప్రజలు కూడా చాలా భిన్నంగా సమాధానం ఇస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ యజమానులకు, షాపింగ్ మాల్స్కి, ఇతరత్ర వ్యాపారులకు కారు చౌకగా లీజు పేరిట విలువైన ప్రభుత్వ భూములను ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తారా, లేదా మీ అభిప్రాయం తెలియజేయండి అని చెప్పేసి ప్రజల దగ్గర క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు చౌకగా భూములు కేటాయించడం చాలా తప్పని చెప్పేసి 41% అని చెప్తున్నారు. చౌకగా భూములు కేటాయించడం మంచిదే, ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి 20% అని చెప్తున్నారు. కేవలం డబ్బు సంపాదన కోసమే దొడ్డిదారులు పన్నాగం పన్నారని చెప్పేసి 12% అని చెప్తున్నారు. ఈ భూ కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి, నిరుద్యోగులకి ఏమీ ఉపయోగం లేదు, ప్రభుత్వానికి ఆదాయం లేదని చెప్పేసి 16% అని చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే కేవలం 20% మంది మాత్రమే ప్రజలు సాటిస్ఫైగా ఉన్నారు ఈ అంశానికి సంబంధించి. అంటే ప్రజల్లో ప్రైవేటైజేషన్కి సంబంధించి ఏ మేర వ్యతిరేకత ఉందో ఈ ఒక్క అంశం చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రానికి సంబంధించి ప్రజల ఆస్తిగా భావించేటువంటి వందల కోట్ల విలువ చేసేటువంటి భూమిని డబ్బున్నటువంటి కొన్ని కంపెనీలకు, డబ్బున్నటువంటి కొంతమంది వ్యక్తులకు ప్రైవేట్ పాలన చేస్తూ, దారాదత్తం చేస్తూ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ చేస్తున్నటువంటి ఘనకార్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి 80% మంది ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. 80% మంది ప్రజలందరూ కూడా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, ప్రైవేట్ కంపెనీకి ఇస్తున్నటువంటి ఆ డబ్బులన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి ప్రజల్లో ఏ మేర వ్యతిరేకత కనిపిస్తుందో కూడా మనకి చూస్తుంటే ఎంత దారుణంగా ఉందా అనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకొక మెయిన్ అంశము రాజధానికి సంబంధించినటువంటి అంశము. అమరావతి రాజధాని నిర్మాణంపై మీ అభిప్రాయం ఏమిటి? రాజధాని నిర్మాణం 2029 లోపల పూర్తి అవుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయం తెలియజేయండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగినప్పుడు ఇక్కడ చాలా క్రూషియల్ పాయింట్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి 2029 లోపల పూర్తి కాదు, కేవలం అది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వ్యాపారంగా మారిపోయింది, భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగట్లేదని చెప్పేసి 40% మంది ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ వచ్చారు. అలాగే ఈ రాజధాని నిర్మాణం కోసం వెచ్చించే డబ్బు, ఫండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గుదిబండగా మారుతుంది. రాజధాని నిర్మాణం 2029 లోపల పూర్తి కాదు, ఈ ఖర్చును రాష్ట్ర ప్రజలే భరించాలని చెప్పేసి 22% మంది చెప్తూ వచ్చారు. రాజధాని నిర్మాణం 2029లో పూర్తి అవుతుంది, రాజధాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని చెప్పేసి కేవలం 21% మంది చెప్తున్నారు. అంటే 60% అబౌవ్ ప్రజలందరూ కూడా రాజధాని మీద సంతృప్తి లేరు. ఏదైతే 4.5 కోట్ల మంది ఉన్నారని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకుంటున్నారో దాంట్లో 60% ఆఫ్ ద ప్రజలు రాజధాని మీద వెచ్చిస్తున్నటువంటి డబ్బులు కావచ్చు, రాజధాని మీద చెప్తున్నటువంటి తెస్తున్నటువంటి అప్పులు కావచ్చు, అలాగే ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా ఏ దారుణంగా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2వ విడత ల్యాండ్ సేకరణ అని చెప్పేసి దానికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధానికి సంబంధించిన అంశము, రాజధాని భూసేకరణకు సంబంధించిన అంశము, అలాగే ఆంధ్రప్రదేశ్లో అప్పులు చేసి తీసుకొచ్చి రాజధానిలో పెడుతున్నటువంటి పెట్టుబడులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు, వీటన్నిటి మీద కూడా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి ఈ సర్వే క్లియర్గా ఒక రిపోర్ట్ చెప్తుంది. ఇదంతా కూడా ప్రజలకి ఇబ్బందిగా కల్పిస్తుంది. దాంతోపాటు రాజధానికి సంబంధించిన మరొక క్వశ్చన్ కూడా రైజ్ చేస్తూ వచ్చినప్పుడు అమరావతి రాజధాని నిర్మాణానికి అదనపు భూసేకరణపై ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని చెప్పండి అని చెప్పేసి అడిగినప్పుడు అదనపు భూసేకరణ చాలా తప్పు, ఇది రైతుల్ని మోసం చేయడమే అని చెప్పేసి 38% మంది వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తూ వచ్చారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారానికే ఈ అదనపు భూసేకరణ అంటూ కూడా 22% మంది చెప్తూ వచ్చారు. అదనపు భూసేకరణ మంచిదే అని చెప్పేసి కేవలం 24% మంది చెప్తారు. అంటే ఇక్కడ కూడా సేమ్ ఇందా నేను చెప్పినప్పుడు 60% మంది ప్రజలు కూడా భూసేకరణ కూడా వ్యతిరేకిస్తున్నారు. పెట్టుబడులను అక్కడ వచ్చేటువంటి అప్పులు చేసి పెట్టేటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే 2వ విడత భూసేకరణ అంటూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మొదటి విడతలోనే ఏమీ చేయలేదు, మళ్ళీ మీరు 2వ విడతలో ఏం చేస్తామని చెప్పేసి ఇది మాట్లాడుతున్నారు. సో ఈ అంశాలన్నింటినీ చూసుకుంటూ ఉన్నప్పుడు అమరావతి అనే కాన్సెప్టు, అమరావతిలో పెడుతున్నటువంటి డబ్బులు, వేల కోట్ల రూపాయలు అప్పు చేసి వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ బ్యాంక్ నుంచి, అలాగే నాబార్డ్ నుంచి, ఇలా ప్రైవేట్ బ్యాంకులన్నింటినీ నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చి ఇప్పటి వరకు తీసుకొచ్చేటువంటి 1,00,000 కోట్లు కూడా వాటన్నింటినీ కూడా అమరావతిలో గుమ్మరించడానికి కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు తీవ్రంగా దాని మీద ఆక్షేపణ చెప్తున్నారు. దాని మీద అంతా కూడా సెల్ఫ్ సస్టైన్
నేషన్ క్యాపిటల్, అసలు మీరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, డబ్బులన్నీ కూడా దానికదే క్రియేట్ చేసుకుంటూ వస్తుందని చెప్పేసి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటల్ని ఈరోజు ప్రజలు నమ్మట్లేదు అనేది కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అమరావతి మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకతల మీద ఉన్నారనేది కూడా ఈ పరిస్థితి చూస్తే, ఈ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. ఈ సర్వే ఏమి ఆషామాషిగా చేయలేదు. 1,00,000 మంది దగ్గర, రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 మంది దగ్గర వాళ్ళ శాంపిల్స్ని, వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని ఈ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. అంటే అందరికి సంబంధించి కావచ్చు, అన్ని పార్టీల నుంచి కూడా ఈ అభిప్రాయాలు తీసుకున్నారు, ఇంక్లూడింగ్ టీడీపీ పార్టీకి సంబంధించి కూడా. ఇంకొక మెయిన్ అంశము పోలవరానికి సంబంధించిన అంశము. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని చెప్పేసి అడిగినప్పుడు 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు, నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం కూడా అందరికీ ఇవ్వలేదని చెప్పేసి 34% అని చెప్తూ వచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు ఈ కూటమి ప్రభుత్వంలోనే పూర్తవుతుందని చెప్పేసి నమ్ముతున్నామని చెప్పేసి కేవలం 18% అని చెప్తున్నారు. సో కేవలం కాంట్రాక్టుల కోసమే మారుతుంది, 10 సంవత్సరాలైనా పోలవరం పూర్తి కాలేదని చెప్పేసి 32% అని చెప్తున్నారు. అంటే ఇది ఆల్మోస్ట్ 70% మంది ప్రజలు అసలు పోలవరం 2029 కల్లా పూర్తి కాదు, ఇదంతా కూడా ఒక అవాస్తవము, ఒక బూటకం అనేటువంటి ఇండికేషన్లోకి వెళ్ళిపోయారు. అంటే ప్రజలు ఏ మేర ప్రభుత్వం చెప్పేసేటువంటి మాటలు, నాట్ ఓన్లీ ఇన్ఫ్యాక్ట్ టీడీపీ గవర్నమెంట్ అని కాదు, గతంలో నేను చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా చెప్పినటువంటి అబద్ధాలని, వీళ్ళిద్దరూ కూడా పోలవరానికి సంబంధించి మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా అవన్నీ కూడా ఒక అబద్ధము, అవాస్తవంగానే భావించేటువంటి ఒక ఇండికేషన్లోకి వచ్చేసారు. పోలవరం 2029లో కూడా పూర్తి కాదనేటువంటి అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చారనేది కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక మరోపక్క మెయిన్గా ప్రభుత్వ హాస్పిటల్స్, అంటే ఏదైతే ఆరోగ్యశ్రీ కావచ్చు, మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం మీద ప్రజలకు సంబంధించి ఎలా ఉందనేటువంటి ఒక ఇండికేషన్ కూడా చూస్తూ ఉన్నప్పుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో వైద్య వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, అలాగే హాస్పిటల్కి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి ఒక అడిగినప్పుడు ఏమీ బాగాలేదు, పూర్తిగా చాలా అసంతృప్తిగా ఉన్నామని చెప్పేసి, అంటే కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ అని చెప్పేసి 18% అని చెప్పేస్తే, డిసప్పాయింటెడ్ అని చెప్పేసి 39% అని చెప్తున్నారు, సాటిస్ఫైడ్ అని చెప్పేసి 21% అని చెప్తున్నారు, పార్షియల్లీ సాటిస్ఫైడ్ అని చెప్పేసి 16% అని చెప్తుంది. ఇక్కడ కూడా అంతే, మెజారిటీ 50 to 60% ఆఫ్ ద ప్రజలు ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారం, ఆరోగ్యశ్రీకి సంబంధించిన వ్యవహారం ఏమీ బాగాలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ అన్ని వ్యవస్థలని కూడా నిర్వీర్యం చేసేస్తున్నాం అని చెప్పేసి కూడా పరిస్థితి చూస్తే ఇక మనకు కనిపిస్తుంది. అంటే ఏ మేర మెయిన్గా కూటమి చేస్తున్నటువంటి గత కొంతకాలంగా వచ్చినటువంటి తప్పిదాలు, వాళ్ళు చేసినటువంటి నిర్ణయాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎంత దారుణంగా కూటమి ప్రభుత్వం పనితీరు ఉందో అనేది కూడా మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరుకు వద్దాము. 164 స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, ఇన్ఫ్యాక్ట్ దేశంలో ఉన్నటువంటి చాలా పరిస్థితులన్నింటినీ కూడా భిన్నంగా చూసుకుంటే ఎక్కడా లేని విధంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీని కూటమి ప్రభుత్వానికి అందించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 11 స్థానాలకి, 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితమైనటువంటి వైసీపీ పార్టీ ఇక కోలుకోదు అనేటువంటి ఒక ఇండికేషన్స్ను కూడా ఇస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? భారీ మెజార్టీ అందించినటువంటి కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యేల పనితీరు ఏమైనా కనిపిస్తుందా? వాళ్ళు ఏమైనా పనిచేస్తున్నారా? అసలు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రస్తుతము కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందనేది కూడా ఒకసారి చూసుకుంటే, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మరియు ఎంపీల పనితీరు ఎలా ఉంది? ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారంటే డిస్సాటిస్ఫైడ్ అని చెప్పేసి 41% మంది ఇస్తుంటే, పార్షియల్లీ సాటిస్ఫైడ్ అని చెప్పేసి 12% ఇస్తున్నారు, సాటిస్ఫైడ్ అని చెప్పేసి కేవలం 29% మంది ఇస్తున్నారు. ఇక్కడ కూడా 50% ఆఫ్ ద ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ పనితీరు ఏమీ బాగాలేదు, వాళ్ళు కనీసం నియోజకవర్గాల్లో ఉండట్లేదు, కనీసం ప్రజల సమస్యలు కూడా వినట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పాలన ఎలా ఉంది? గతంలో 2019 వైసీపీ పాలనతో పోల్చి చెప్పండి అని చెప్పేసి అనుకున్నప్పుడు కూటమి పాలన బాగలేదు, అసంతృప్తిగా ఉన్నామని చెప్పేసి 38% మంది చెప్తూ ఉంటే, పార్షియల్లీ సాటిస్ఫైడ్ అని చెప్పేసి 11% మంది చెప్తున్నారు, కేవలం బాగుంది అని చెప్పేసి 36% మంది మాత్రమే చెప్తున్నారు. 36% మంది ప్రజలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన బాగుందని చెప్తే, మరి మిగతా వ్యక్తులందరూ, మిగతా పార్టీలకు సంబంధించిన ప్రజలందరూ ఏం చెప్తున్నారో చూస్తే అర్థమవుతుంది. అంటే కూటమి ఏ మాత్రం పాలన బాగాలేదు, వాళ్ళ పాలన చాలా దరిద్రంగా ఉందనేటువంటి ఇండికేషన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే ఈ సర్వే ద్వారా చెప్పినట్టు కూడా అర్థమవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి మద్యం, విసుగుకి సంబంధించిన అంశాలను కూడా చూసుకున్నప్పుడు డిసప్పాయింటెడ్ అని చెప్పేసి 43% మంది చెప్తున్నారు, కేవలం సాటిస్ఫైడ్ అని చెప్పేసి 30% మంది చెప్తున్నారు. ఏది చూసుకున్నా అంతే ఉంది. ఏ పరిస్థితి చూసుకున్నా, ఈ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలను చూసుకున్నా, దానికి సంబంధించిన పనితీరు చూసుకున్నా కూడా, ఏది చూసుకున్నా కూడా దారుణంగా ఉంది. ఇంకోటి చూద్దాం, ఈ ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ఇతర రోడ్ల పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి ఇస్తే, 2024 ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వంలో రోడ్లు బాగున్నాయని చెప్పేసి 30% మంది చెప్తే, ఏమీ బాగలేదని చెప్పేసి 41% మంది చెప్తున్నారు, పర్వాలేదని చెప్పేసి 10% మంది చెప్తున్నారు. అంటే 41% మంది ఏమీ బాగాలేదని చెప్తున్నారు, 10% మంది పర్వాలేదని చెప్తున్నారు. సరే, ఈ 10% కూడా తీసేద్దాం. అంటే 40% మంది కూడా దారుణంగా ఉందని చెప్తున్నారు,
తెలియదు అని చెప్పేసి 19% అని చెప్తున్నారు. ఇక దాని కూడా పరిస్థితి చూస్తే అంటే రోడ్ల మీద గతంలో ఎంత పెద్ద ఎత్తున విమర్శలు చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఎంత పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలో ఉండి పంచాయతీ శాఖకు సంబంధించి పంచాయతీల్లోనే రోడ్లు వేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంతకంటే దారుణమైన పరిస్థితులు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉంటాయో లేదో కూడా ఇక ప్రజలే అర్థం చేసుకోవాలి. సో ఇలా ప్రతి ఇంటికి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలు, ప్రతి ఇంటికి కూడా ఏది చూసుకున్నా, ఏ అంశాన్ని చూసుకున్నా కూడా డిసప్పాయింటెడ్ అని చెప్పేసి 40%, 50% కూడా కనిపిస్తుంది. అన్ని అంశాల్లో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు, ఎమ్మెల్యేలకు సంబంధించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేల ప్రాంతాల వారీగా వద్దాము, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా అసలు ఎలా ఉంది వాళ్ళ పనితీరు, వాళ్ళకి సంబంధించిన పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కూడా చూసుకుంటే ఇక్కడ మూడ్ ఆఫ్ ఆంధ్రాకి సంబంధించి చూసుకుంటే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల పనితీరు ఎంత బాగుంది, మెయిన్గా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యతిరేకత ఎలా ఉందనేది కూడా, రెడ్ జోన్లో ఎంతమంది ఉన్నారనేది కూడా చెప్తూ ఉన్నప్పుడు ఒకసారి దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తము ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 6 రెడ్ జోన్లో ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. విజయనగరానికి సంబంధించి 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ కూడా 6 డేంజర్ జోన్లో ఉన్నారని చెప్తున్నారు. విశాఖపట్నానికి సంబంధించి 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 డేంజర్ జోన్లో ఉన్నారని చెప్తున్నారు. అలాగే ఈస్ట్ గోదావరికి సంబంధించి 19 నియోజకవర్గాల్లో 10 మంది డేంజర్ జోన్లో ఉన్నారు. వెస్ట్ గోదావరికి సంబంధించి 15 నియోజకవర్గాల్లో 7 మంది డేంజర్ జోన్లో ఉన్నారు. కృష్ణా జిల్లాకి సంబంధించి 16 నియోజకవర్గాల్లో 7 మంది జిల్లాలో డేంజర్ జోన్లో ఉన్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించి 17 నియోజకవర్గాల్లో 10 మంది డేంజర్ జోన్లో ఉన్నారు. అంటే గుంటూరు జిల్లాలో భారీగా వ్యతిరేకత ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక ప్రకాశం జిల్లాకి సంబంధించి చూసుకుంటే 12 మందిలో 5 డేంజర్ జోన్లో ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇక నెల్లూరులో 10 మందికి 5 డేంజర్ జోన్, కడపలో 10 మందికి 6 డేంజర్ జోన్, కర్నూలులో 14 మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలకి 8 డేంజర్ జోన్, అలాగే అనంతపురంలో అయితే 14 మంది అసెంబ్లీ సెగ్మెంట్లలో 9 మంది డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే చిత్తూరుకి సంబంధించి చూసుకుంటే 14 మందిలో 8 మంది డేంజర్లో ఉన్నారు. అంటే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 92 మంది ఎమ్మెల్యేలు కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు డేంజర్లో ఉన్నారని చెప్పేసి కూడా అర్థమవుతుంది. అంటే వీళ్ళు ఏ మేర వీళ్ళ పనితీరు ఉంది, ఎంత బాగా పనిచేస్తున్నారు, ప్రజలకు సంబంధించిన అంశాల్లో ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సరే, అది కూడా పార్టీల వైజ్ కూడా చూద్దాము. పార్టీలకి సంబంధించి ఏ పార్టీ పనితీరు ఎలా ఉంది, జనసేనలో 100% స్ట్రైక్ రేట్ వచ్చినటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, 21 సాధించారు. మరి ఆ 21 రేపు 41 అవుతుంది అనేది కూడా చూసుకుంటే మొత్తం శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ సెగ్మెంట్లో డేంజర్ జోన్లో 4 టీడీపీ వాళ్ళు ఉంటే, ఒకళ్ళు జనసేన వాళ్ళు, ఒకళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు. విజయనగరానికి సంబంధించి చూసుకుంటే 9 మంది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే డేంజర్లో 5 టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. అలాగే విశాఖపట్నానికి సంబంధించి చూసుకుంటే 3 టీడీపీ ఎమ్మెల్యేలు, 2 జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఇక్కడ జనసేన మొత్తం ఊస్ట్ అయిపోతుందని చెప్పేసి అర్థమవుతుంది. విశాఖపట్నంలో ఇక జనసేన ఉండదనేది కూడా మనకు అర్థమైపోతుంది. ఇక ఈస్ట్ గోదావరికి సంబంధించి చూసుకుంటే 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7 టీడీపీ ఎమ్మెల్యేలు డేంజర్లో ఉన్నారు, 2 జనసేన ఎమ్మెల్యేలు డేంజర్లో ఉన్నారు, ఒక బీజేపీ ఎమ్మెల్యే డేంజర్లో ఉన్నారు. అలాగే వెస్ట్ గోదావరికి సంబంధించి చూసుకుంటే ఇక్కడైతే నాకు తెలిసి కామినేని శ్రీనివాసరావు గారు ఇక గెలిచే పరిస్థితి కూడా ఉండదని అర్థమైపోతుంది. ఇక కృష్ణా జిల్లాకి సంబంధించి చూసుకుంటే 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 టీడీపీ ఎమ్మెల్యేలు డేంజర్లో ఉన్నారు, ఒక బీజేపీ ఎమ్మెల్యే డేంజర్లో ఉన్నారు. అంటే బీజేపీ ఎమ్మెల్యే అంటే ఇక ఆయన గతంలో రాయలసీమ ఎంపీగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు ఈసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తూ వచ్చారు. సో ఆయన పరిస్థితి కూడా ఏమాత్రం బాగాలేదు, ఆయన కూడా ఓడిపోతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక గుంటూరుకి సంబంధించి చూసుకుంటే మొత్తము 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 9 మంది డేంజర్ జోన్లో ఉన్నారు టీడీపీ నుంచి. జనసేన నుంచి ఒక డేంజర్ జోన్ కనిపిస్తుంది. జనసేన నుంచి డేంజర్ జోన్ అంటే ఇక అది నాదెండ్ల మనోహర్, తెనాల నుంచి ఆయన మంత్రిగా ఉన్నారు, జనసేన పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి 12 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే 5 టీడీపీ ఎమ్మెల్యేలు డేంజర్లో ఉన్నారు. నెల్లూరుకు సంబంధించి 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 5 ఎమ్మెల్యేలు డేంజర్లో ఉన్నారు. కడపకి సంబంధించి 10 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి 4 టీడీపీ, అలాగే ఒక జనసేన, ఒక బీజేపీ. అంటే ఇక్కడ ఆదినారాయణ రెడ్డి ఆయన కూడా డేంజర్లో ఉన్నాడు. జమ్మలమడుగు నుంచి పోటీ చేసి గెలిచినటువంటి బీజేపీ నుంచి గెలిచినటువంటి ఆదినారాయణ రెడ్డి కూడా డేంజర్లో ఉన్నారు. ఇక ఇక్కడ రైల్వే కోటర్కి సంబంధించి జనసేన ఎమ్మెల్యే కూడా డేంజర్లో ఉన్నారు. ఇక్కడ కూడా జనసేన ఉష్కాకి, అలాగే బీజేపీ కూడా పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇక కర్నూలుకి సంబంధించి మొత్తం 14 సెగ్మెంట్లలో 7లో ఇక్కడ టీడీపీ పార్టీ డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తుంది, ఒక బీజేపీ ఎమ్మెల్యే డేంజర్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే అనంతపూర్కి సంబంధించి 14 సెగ్మెంట్లో 8 మంది టీడీపీ ఎమ్మెల్యేలు డేంజర్లో ఉన్నారు, ఒక బీజేపీ ఎమ్మెల్యే డేంజర్లో కనిపిస్తున్నారు. చిత్తూరుకి సంబంధించి మొత్తం 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే
7గురు టీడీపీ ఎమ్మెల్యేలు డేంజర్లో ఉన్నారు, ఒక బీజేపీ ఎమ్మెల్యే డేంజర్లో ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 73 మంది టీడీపీ ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు, 12 మంది జనసేన ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు, 7గురు బీజేపీ ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో. ఇక బీజేపీని మర్చిపోండి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మర్చిపోండి. ఏదో మొన్న కూటమితో కలవటం వల్ల బై లక్ వల్ల వాళ్ళకి అన్ని అసెంబ్లీ సీట్లు వచ్చాయి, అంత ఓట్ షేర్ వచ్చింది. కానీ లేదంటే బీజేపీ ఎంత నామో మాత్రమో మనకు అర్థమవుతుంటుంది. 100 కంటే వాళ్ళ పర్సంటేజ్ ఇంకా తక్కువ ఆంధ్రప్రదేశ్లో. సో ఇంత దారుణంగా కనిపిస్తుంది. సో ఇక దీంతో పాటు ఇదంతా కూడా నేను చెప్పింది బిలో 33%. ఇక్కడ నేను చెప్పినటువంటి పర్సంటేజ్ అంతా కూడా డేంజర్ జోన్లో, అంటే రెడ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బిలో 33%గా మనకి చెప్తున్నారు. అంటే అబౌవ్ 34 to 45% సంబంధించిన ఎమ్మెల్యేలు చూసినా కూడా వాళ్ళు కూడా టీడీపీకి సంబంధించి 36 మంది ఉన్నారు, జనసేనకి సంబంధించిన 5గురు ఉన్నారు. సో ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే బిలో 50, అంటే 100% సాటిస్ఫైడ్గా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరులో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. సరే ఒక్కసారి అబౌవ్ 50% మంది ఎవరన్నా ఉన్నారనేది కూడా ఒకసారి చూసుకుంటే అబౌవ్ 50%, 46% కంటే అబౌవ్ చూసుకుంటే ఇదిగోండి, అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ దట్ పర్ఫార్మింగ్ ఇండెక్స్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ ఆర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 46%, 46% అంటే పాస్ మార్కుల కంటే ఎక్కువ వచ్చి ఒక 50% సాటిస్ఫైగా ఉన్నటువంటి అసెంబ్లీలకు సంబంధించిన నియోజకవర్గాలు ఏమైనా ఉన్నా చూసుకుందాం అనుకుంటే ఒకసారి చూద్దాము. శ్రీకాకుళంకి సంబంధించి చూసుకుంటే ఒక టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, విజయనగరానికి సంబంధించి 3 టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, విశాఖపట్నానికి సంబంధించి ఒకళ్ళు టీడీపీ ఎమ్మెల్యే, ఒకళ్ళు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. సో అంత దారుణంగా ఎమ్మెల్యేల పనితీరు ఉంది. ఇక ఈస్ట్ గోదావరికి సంబంధించి 2 టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. వెస్ట్ గోదావరికి సంబంధించి 4 టీడీపీ ఎమ్మెల్యేలు పర్వాలేదు, బాగా పనిచేస్తున్నారని చెప్తూ ఉన్నారు. కృష్ణా జిల్లాకి సంబంధించి దారుణం, ఒక టీడీపీ, ఒక జనసేన, ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. మరి ఇక కృష్ణా జిల్లాలో టీడీపీ పరిస్థితి, కూటమి పరిస్థితి ఎంత దారుణమో అర్థమైపోతుంది. అంటే 50% కూడా మార్కులు తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు టీడీపీ ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారనేది మనకు కనిపిస్తుంది. గుంటూరుకి సంబంధించి చూసుకుంటే 5గురు టీడీపీ ఎమ్మెల్యేలు పర్వాలేదు, 50% వరకు వాళ్ళకి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ప్రకాశం జిల్లాకి సంబంధించి చూసుకుంటే 4 టీడీపీ ఎమ్మెల్యేలు పర్వాలేదని చెప్తున్నారు. సరే మేబీ దాంట్లో పర్చూరుకి సంబంధించి ఏలూరు సాంబశివరావు, అలాగే అద్దెంకి సంబంధించి గొట్టిపేట రవికుమార్ వీళ్ళందరూ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించి ప్రజల మధ్యలో తిరిగేటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నెల్లూరుకి సంబంధించి 10 మంది ఉంటే అక్కడ ఒక టీడీపీ ఎమ్మెల్యే పనితీరు మాత్రమే బాగుందనేది కూడా మనకు అర్థమవుతుంది. కడపకి సంబంధించి 10 ఉంటే ఒక టీడీపీ ఎమ్మెల్యే పనితీరు బాగుంది. ఇక కర్నూలుకి సంబంధించి ఎక్కడా కూడా బాగాలేదు. కర్నూలుకి సంబంధించి సేఫ్ జోన్లో ఒక 2 కనిపిస్తున్నారు, మొత్తము 11లో 2 సేఫ్ జోన్లో ఉన్నారు. అంటే గ్రీన్ మార్క్లో ఉన్నటువంటి 11 మంది కూడా సేఫ్ జోన్లో ఉన్నారని అర్థం. అంత దారుణంగా ఉంది. అలాగే అనంతపురానికి సంబంధించి చూసుకుంటే 14లో 2 ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే చిత్తూరుకి సంబంధించి 14లో 2 ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ మేర ప్రజలకు సంబంధించి, ప్రజల ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధించి, వాళ్ళ పనితీరుకి సంబంధించి పరిస్థితి ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు సాటిస్ఫాక్షన్, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో లేదనేది కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఓవరాల్గా రెడ్ జోన్లో, డేంజర్ జోన్లో, అలాగే సేఫ్ జోన్లో ఎవరున్నారనేది కూడా ఒకసారి చూసుకుంటే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా నుంచి చూసుకుంటే 6గురు ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు, 3 ఆరెంజ్ జోన్లో ఉన్నారు, ఒకరు సేఫ్ జోన్లో ఉన్నారు. ఒకళ్ళు మాత్రము నెక్స్ట్ గెలిచిన టికెట్ ఇస్తే గెలిచే పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా 3 మాత్రము అటు ఇటు కాని పరిస్థితిలో ఉన్నారనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక విజయనగరానికి సంబంధించి చూసుకుంటే 9 నియోజకవర్గాల్లో 6గురు రెడ్ జోన్లో ఉన్నారు, 3 గ్రీన్ జోన్లో ఉన్నారు, సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక విశాఖపట్నంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5గురు రెడ్ జోను, 6గురు ఆరెంజ్ జోను, అలాగే 4 గ్రీన్ జోన్లో ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఈస్ట్ గోదావరికి సంబంధించి చూసుకుంటే మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 మంది రెడ్ జోను, 6గురు ఆరెంజ్ జోను, 3 గ్రీన్ జోన్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. వెస్ట్ గోదావరికి సంబంధించి 15 నియోజకవర్గాల్లో 7గురు రెడ్ జోను, 4 ఆరెంజ్ జోను, 4 గ్రీన్ జోన్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక కృష్ణా జిల్లాకి సంబంధించి 16 నియోజకవర్గాల్లో 7గురు రెడ్ జోను, 6గురు గ్రీన్ జోను, అలాగే 6గురు ఆరెంజ్ జోను, 3 సేఫ్ జోన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక గుంటూరుకి సంబంధించి చూసుకుంటే 17 నియోజకవర్గాల్లో 10 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు, 2 ఆరెంజ్ జోన్లో ఉన్నారు, 5గురు సేఫ్ జోన్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రకాశం జిల్లాకి సంబంధించి 12 నియోజకవర్గాల్లో 5గురు డేంజర్ జోన్, 1 ఆరెంజ్ జోన్, 6గురు సేఫ్ జోన్లో ఉన్నట్టు అర్థమవుతుంది. నెల్లూరుకి సంబంధించి 10 నియోజకవర్గాల్లో 5గురు డేంజర్ జోన్, 4 ఆరెంజ్ జోన్, 1 సేఫ్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కడపకి సంబంధించి 10 చూసుకుంటే 6గురు 50-50గా షేర్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. 6గురు డేంజర్ జోన్లో ఉన్నారు, 4 మాత్రము కష్టంగా, 4 మాత్రం సేఫ్గా ఉన్నారు అనేది కూడా అర్థమవుతుంది. ఇక కర్నూలుకి సంబంధించి 14 సెగ్మెంట్లో 8 మంది డేంజర్ జోను, 2 పర్వాలేదు అనిపిస్తున్నారు, 4 మాత్రం సేఫ్గా ఉన్నారు. ఇక అనంతపురానికి సంబంధించి చూసుకుంటే 14 నియోజకవర్గాల్లో 9 మంది డేంజర్ జోన్లో ఉన్నారు, 3
సేఫ్ జోన్లో ఉన్నారు, పర్వాలేదు అంటున్నారు. ఇద్దరు మాత్రం సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక చిత్తూరుకి సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 మంది డేంజర్ జోన్లో ఉన్నారు, 4 ఆరెంజ్ జోన్లో ఉన్నారు, ఇద్దరు సేఫ్ జోన్లో ఉన్నారు. మొత్తం ఓవరాల్గా 195 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 92 మంది డేంజర్ జోన్లో ఉన్నారు, అంటే రెడ్ మార్క్లో ఉన్నారు. 41 మంది ఆరెంజ్ జోన్లు, అంటే అటు ఇటు కాని పరిస్థితిలో జస్ట్ పాస్ మార్కుల్లో బోర్డర్లో క్రాస్ అయి కూర్చున్నారు. 42 మాత్రము సేఫ్గా ఉన్నారు. అంటే కూటమి ఎప్పుడు వచ్చినా మళ్ళీ ఎన్నికలు జరిగినా వాళ్ళకి టికెట్ ఇస్తే మాత్రము గెలిచే పరిస్థితిలో ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇది ఓవరాల్గా పర్సంటేజ్ ప్రకారము ఆరెంజ్ జోను అలాగే గ్రీన్ జోన్ పర్సంటేజ్ చూసుకుంటే, అంటే బిలో 33% మార్కులు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రెడ్ జోను, 40% మంది 34 నుంచి 40% మధ్య మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆరెంజ్ జోను, అబవ్ 46% మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రీన్ జోన్గా మనం పరిగణిస్తున్నాము. వీళ్ళందరూ కూడా పర్వాలేదని చెప్పేసి చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కేవలం 40 మందికి పైగా మాత్రమే ఇక్కడ సేఫ్ జోన్లో ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా ఉంది. మరి కూటమికి సంబంధించి అనేది కూడా అర్థమవుతుంది. ఇక మంత్రుల పర్ఫార్మెన్స్ చూసుకుంటే, మంత్రులకు సంబంధించి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రము రెడ్ జోన్లో ఉన్నటువంటి మంది 14 మంది ఉన్నారు, ఆరెంజ్ జోన్లో 5 ఉన్నారు. 6 పరిస్థితి మాత్రమే పనితీరు బాగుంది, 6 మంత్రులు మాత్రమే పని చేస్తున్నారని చెప్పేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి మంత్రులు మరి క్యాబినెట్ షఫలింగ్ ఏమైనా చేస్తారా, లేదా క్యాబినెట్ ఏమైనా మారుతుందా అనేది కూడా చూడాలి. సో ఈ పరిస్థితులన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు కూటమికి సంబంధించిన పర్ఫార్మెన్స్కి సంబంధించి ఈ పరిస్థితులన్నీ కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రము ఎలా ఉంది, మెయిన్ ఇప్పుడు వైసీపీకి సంబంధించి చూద్దాము. ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకత ఎలా ఉంది, యాడ్ ఆన్ ఎలా ఉంది అనేది చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన పరిణామాలు కూడా కొన్ని డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మెయిన్గా ప్రజల నుంచి వస్తున్నటువంటి 2-3 అంశాలు ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అసెంబ్లీకి వచ్చి పోరాడితే బాగుంటుందని చెప్పేసి మెజార్టీ ప్రజలు చెప్తున్నారు. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు 11 మంది అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఎలా అయితే కొట్లాడుతూ ఉన్నారో ఆ కొట్లాటలంతా కూడా అసెంబ్లీలోకి వెళ్ళి పోరాటం చేస్తే ప్రజల్లో ఇంకొంత పాజిటివ్నెస్ పెరుగుతుంది, వాళ్ళ మీద ఉన్నటువంటి సింపతి రైజ్ అవుతుంది, గవర్నమెంట్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, గవర్నమెంట్ మీద ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్ అంతా కూడా మారి ప్రతిపక్ష పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా సర్వే చెప్తుంది. అంటే ఇప్పుడు 11 మంది మాత్రమే ఉన్నారు, వాళ్ళకి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ 11 మందికి గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్గా అది వాళ్ళకి అడ్వాంటేజ్గా మారుతుంది, అడ్జెక్టివ్గా మారుతుంది తప్ప ఎక్కడా కూడా వాళ్ళ పనితీరుని కన్సిడర్ చేసే పరిస్థితి ఉండదు. సో కాబట్టి వైసీపీకి సంబంధించి గతంలో చూసుకున్న గత ఏడాదికి సంబంధించి ఈ ఏడాదికి సంబంధించి చూసుకుంటే మాత్రము వైసీపీ గ్రాఫ్ కొద్దిగా పెరిగిందనేది మాత్రము మూడ్ ఆఫ్ ఆంధ్ర సర్వేకి చూస్తే అర్థమవుతుంది. అలాగే వైసీపీకి సంబంధించి ఇంకా ప్రజల్లోకి రావాలి జగన్మోహన్ రెడ్డి, ఎక్కువగా ఆయన ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో ఉండి పోరాటం చేస్తే యాక్సెప్ట్ చేయడానికి ఎక్కువగా క్యాపబిలిటీ ఉంటుంది అనేటువంటి ఇండికేషన్ కూడా ఇస్తున్నారు మెజార్టీ ప్రజలు. అంతే జగన్మోహన్ రెడ్డికి 40% కన్సిస్టెంట్ ఓట్ బ్యాంక్ ఉంది, కాన్స్టెంట్గా ఆ పార్టీ ఉంది కాబట్టి ఆ 40% ఓట్ బ్యాంక్ని క్యారీ చేసుకుంటూ కొత్త వ్యక్తుల్ని ఇతర పార్టీలకు సంబంధించి అలాగే ప్రభుత్వం మీద వచ్చేటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా యాడ్ ఆన్ చేసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆ పనితీరు చేయాలని చెప్పేసి కూడా సర్వే చెప్తూ ఉంది. గతంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గ్రాఫు, అలాగే వైసీపీ పోరాట పటిమ, అలాగే వైసీపీ చేస్తున్నటువంటి కొన్ని అంశాలు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కావచ్చు, రోడ్లకు సంబంధించిన అంశం కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వీటన్నిటిలో కూడా వైసీపీ గ్రాఫ్ పెరిగిందనేది కూడా ఈ సర్వే సంస్థ చూస్తే అర్థమవుతుంది. ఓవరాల్గా మాత్రము కూటమికి డేంజర్ బెల్స్ ఉన్నాయి. కూటమి చాలా జాగ్రత్తగా వాళ్ళ తప్పుల్ని సరి చేసుకోకపోతే ఎమ్మెల్యేలు చేసినటువంటి అవినీతిని, ఇసుక దందాని, లిక్కర్ దందాని, క్యాసినో లాంటి వాటిని అన్నింటినీ కూడా కట్టడి చేయకపోతే మాత్రము ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. జనసేన పార్టీ, బీజేపీ పార్టీకి కూడా ఇది ఒక వార్నింగ్గా, ఇది ఒక డేంజర్ బిల్గానే చెప్పొచ్చు. వీళ్ళు ఈ సర్వే చూసి మరి రియలైజ్ అవుతారా, మార్పులు చేర్పులు ఏమైనా చేసుకుంటారు అనేది మాత్రము చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ మాత్రము మూడ్ ఆఫ్ ఆంధ్ర ఇచ్చినటువంటి సర్వే కూటమికి చేదుగా, వైసీపీకి తీయగా కూడా రిజల్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.